విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూన్ నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి వృషభంలో సంచారం చేస్తూ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. మీనంలో సంచరిస్తున్న కుజుడు జూన్ 1వ తేదీన మేషంలోకి ప్రవేశించి ఈ నెలంతా మేషంలోనే సంచరిస్తాడు. బుధుడు వృషభంలో సంచరిస్తూ 14వ తేదీన మిథునంలోకి ప్రవేశించి 15 రోజులు మిథునంలో సంచరించి 29వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృషభంలో సంచారం చేస్తూ 12వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని కర్కాటక రాశి వారికి జూన్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పవచ్చును. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు, వ్యాపారాల్లో మొన్నటి వరకు ఉన్న ఇబ్బందులు అయితే ఏ ఉన్నాయో అవన్నీ ఈ మాసంలో తొలగుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ మాసం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులను సాధిస్తారు. దూర ప్రాంతాల్లో కోరుకున్న కోర్సులలో సీట్లను సంపాదిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చివరి వారం అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో పై అధికారుల మరియు సహోద్యోగుల ప్రశంసలు అందుతాయి. కార్యాలయాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో రావు అనుకుని వదిలేసిన బాకీలు ఈ మాసం వసూలయ్యే అవకాశం ఉంటుంది. చివరి వారంలో వ్యాపార సంస్థ ఆధునీకరణ నిమిత్తం అధికమైన ధన వ్యయం చేస్తారు. వివాహం కాని వారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి గృహంలో ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు లేదా వ్యాపార సంబంధిత విషయాలలో ఎవరికైతే కోర్టు కేసులు ఉన్నాయో అవన్నీ ఈ మాసం అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సంకటహార గణేశ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.